అందరికీ నమస్కారం. రోడ్డు ప్రమాదాలపై సర్వే కారణాలు వెల్లడి. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాష్ట్రంలోనే కాదు మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలియదమే. అయితే ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా, ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే అసలు ఎక్కడైనా సరే రోడ్డు ప్రమాదం జరిగితే అందుకు కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అనేక కారణాలుంటాయి. అయినప్పటికీ మనకు ఈ 5 కారణాలు మాత్రం ఎప్పుడు ప్రధానంగా కనిపిస్తుంటాయి. అవేంటంటే అతివేగం, నిర్లక్ష్యం. ఇటీవల కాలంలో జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల ఘటనలకు కారణాల్లో ఒకటి అతివేగం అని కూడా తెలిసింది. సాధారణంగా కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాలు తర్వాత గమ్యస్థానాలకు చేరాలనే తొందరలోనే వేగంగా వెళ్తుంటాయి. డ్రైవర్లు పరిమితికి మించి వేగంతో వాహనాలు నడిపిస్తుంటారు. దీంతో ఒక్కసారి వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ఈ క్రమంలో రహదారిపై ఏదైనా అడ్డు వచ్చినా, లేదా ఆ సమయంలో నిద్ర వచ్చినా, ఆదమర్చి ఉన్న క్షణాల్లో ప్రమాదం జరుగుతుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ అతివేగంతో వాహనాలను నడిపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ క్రమంలో డ్రైవర్లు అతివేగంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిస్తుండడం వల్లే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల రహదారులపై వాహనాలు ఎక్కువ వేగంతో వెళ్లకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. స్పీడ్ గన్స్‌తో ఎప్పటికప్పుడు వాహనాల వేగంపై నిఘా ఉంచాలి. అతివేగంతో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతో కొంతవరకైనా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో పాదచారులు నిర్లక్ష్యంగా రోడ్డుపై నడుస్తుంటారు. రోడ్డు దాటుతుంటారు. అలాంటి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. కనుక రోడ్లపై నడిచేటప్పుడు ఎవరైనా సరే 1కి 2 సార్లు వాహనాలు వస్తున్నాయో, రావడం లేదో చూసుకొని మరీ రోడ్డు దాటాలి. అలాగే పాదచారుల కోసం వాహనాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో రోడ్డుపై సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు బాగా జరిగే చోట హెచ్చరికల బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలి. పాదచారులు రోడ్డును దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలి. ఆటోలు, కార్లు, తుఫాన్ లాంటి వాహనాల్లో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌కే చోటు లేనంతగా వాహనాలు కిక్కిరిసిపోతుంటాయి. అయితే ఇలా ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరం. ఇలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణికులు కూడా కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణించకుండా జాగ్రత్త పడాలి. అయితే మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణంలో అనేక లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో క్రాసింగులు సరిగ్గా కనిపించకపోవడం, సిగ్నల్స్ లేకపోవడం, సూచిక బోర్డులు, హెచ్చరిక చిహ్నాలు ఉండకపోవడం, ఒక్కో చోట ఇరుకుగా రహదారులు ఉండడం, వంతెనలపై రైలింగ్ దెబ్బతినడం, అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్‌లు అవసరం ఉన్న చోట లేకపోవడం, రోడ్లు దెబ్బతిని గుంతలు పడడం, డివైడర్లు లేకపోవడం వంటి అనేక నిర్మాణ లోపాల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పరిశోధనలో వెల్లడైంది. కనుక ఈ దిశగా కూడా సంబంధిత అధికారులు, ప్రభుత్వాలు ఆలోచించి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలి. రోడ్ల నిర్మాణంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను కొంతవరకైనా నివారించవచ్చు. అయితే మన దేశంలో రోడ్లపై జరుగుతున్న అనేక ప్రమాదాల్లో కొన్ని డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపించడం వల్ల కూడా జరుగుతున్నాయి. పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ ఇతర ప్రాంతాలను బలిగొంటున్నారు. అయితే కనుక ఈ దిశగా కూడా అధికారులు, ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో లారీలు, బస్సులు, ట్రావెల్ కార్ల డ్రైవర్లు నిద్ర లేకుండా అదే పనిగా సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు వాహనాలు నడుపుతుంటారు. దీంతో నిద్ర ఆవహించి ఆ మత్తుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక యాజమానులు తమ డ్రైవర్లకు నిర్దిష్టమైన సమయాన్ని గంటల పాటు మాత్రమే వాహనం నడిపేలా పని కల్పించాలి. అదే క్రమంలో వాహనదారులు కూడా నిద్ర వస్తున్నా బలవంతంగా ఆపుకొని వాహనాన్ని నడిపించకూడదు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని అవసరమైతే తిరిగి వాహనం నడపడం కొనసాగించవచ్చు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.